కోరుకుంటున్నాం. రైట్ సార్, చూద్దాం సార్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది. ఇంకొక అంశం తీసుకుందాం. ఈ అంశం చుట్టూ కూడా దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. అయోధ్య రామ మందిర అంశం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరోసారి చర్చకొచ్చింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు విరాళాల చోరీ ఆరోపణలతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందనే చెప్పాలి. ఈ కేసులో కీలక పరిణామంగా శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ రాజీనామా చేశారు. ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా ఇక పదవికి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే విరాళాల చోరీ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంపత్రాయ్ మాజీ డ్రైవర్ టిన్ను యాదవ్ కూడా నిందితుల్లో ఉండటం గమనార్హం. ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. రైట్, వెంకటేశ్వరరెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అయోధ్య రామాలయాన్ని. ఎన్నో నిధులు వెచ్చించి ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వయంగా దేశ ప్రధానే దృష్టి సారించి కట్టిన రామాలయానికి సంబంధించి ఆ ఆలయ వైభవం గురించి, ఆ ప్రతిష్ట గురించి, రాముని చరిత్ర గురించి, రామ వైభవాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన మనం అతి కొద్ది రోజుల్లోనే ఆ ఆలయంలో చోరీకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఇంత పెద్ద ఎత్తున కట్టిన గుడిలో ఎందుకు ఇంత అపవాదులు చోటు చేసుకున్నాయి? ఒక రకంగా అపచారం అనే చెప్పాలి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? మీ పాలిత రాష్ట్రం అది, అందులోనూ అక్కడ ఎప్పటి నుంచో యోగి చాలా కీలకంగా ఈ అంశంపై కూడా పోరాడారు. ఏంటి, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అయోధ్య రామ మందిర నిర్మాణం గాని, తర్వాత పూర్తి అయిన తర్వాత క్షేత్రదేవత ట్రస్ట్ గాని, అక్కడ ఉన్నది ఏంటంటే దీంట్లో మనం ఒక 2-3 రకాలుగా ఈ విషయాన్ని చర్చించుకోవాలి వంశీ గారు. మొదట వచ్చేసి అక్కడ జరిగిందా లేదా అంటే, ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి, దర్యాప్తు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ప్రధానమంత్రి గారి కార్యాలయం సంప్రదించింది, తర్వాత హోంమంత్రిత్వ శాఖ కూడా సంప్రదించింది. తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని తర్వాత ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడి పట్ల జరిగినటువంటి వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నారు, నిగ్గు తేలుస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు కానీ, తర్వాత ఈ తీర్థక్షేత్ర ట్రస్ట్ లో జరిగినటువంటి విషయాల పట్ల గాని కొంత ఓవర్ గా ఎక్కువగా మాట్లాడుతుండడానికి కారణం ఏంటంటే, జనరల్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా అన్ని చోట్ల కానీ హిందువులంతా డిమాండ్ చేసేది ఏంటంటే, దేవాలయాలు అనేది ప్రభుత్వ పరిధిలో నుంచి వదిలేయాలి, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కమిటీలే చూసుకుంటారనేది ఒక డిమాండ్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ కానీ మిగతా రామభక్తులు కానీ ఈ కోణంలోనే ఆలోచన చేస్తుంది. ఇటువంటి సందర్భంలోనే ఒక కుట్ర కోణంలో ఏదైతే మిగతా దేశంలోని హిందూ మందిరాలన్నీ కూడా ప్రజల చేతులలోకి వస్తే అవి ఇంకొక విధంగా హిందూ ఉద్యమం, హిందూ చైతన్యం అనేది ఇంకొక రకంగా మారుతుంది. కాబట్టి ఈ రోజు రామాలయానికి సంబంధించినటువంటి ఆ ట్రస్ట్ లో జరిగినటువంటి వ్యవహారాలు ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ రోజు హిందువులందరూ కూడా ఇదే విధంగా చేస్తున్నారన్నటువంటి యొక్క ప్రచారాన్ని ఈ రోజు అఖిలేష్ యాదవ్ గారి మిగతా వాటిని మాట్లాడే కాంగ్రెస్ గాని మిగతా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం. అయితే అక్కడ ఏదైనా తప్పు జరిగిందా అంటే ఖచ్చితంగా విచారణలో తేరుతుంది. ఈ రోజు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఎక్కడ నగదు దొరకలేదా? వచ్చే వార్తలు అవాస్తవం అంటారా? నగదు వార్తలు ఆల్రెడీ యూపీ గవర్నమెంట్ దీనిపైన సిట్ వేసింది. జూన్ 13 నాడు సిట్ తేల్చింది, విరాళాల అక్రమం జరిగిందని తేల్చింది. తేల్చిన తర్వాత ట్రస్ట్ సభ్యులు రాజీనామా చేశారు. సో ఆ నగదు ఎక్కడ దొరికింది చెప్పకుండా వెంకటేశ్వర రెడ్డి గారు మిగతా అని చెప్తున్నారు. చెప్తున్నా వస్తున్నా మీరు వినండి, కొంచెం మా బాధను వినండి. మొత్తంగా వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడికి తీసుకొచ్చారంటే, సో నేను చెప్తున్నారు కాబట్టి నేను అబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు దేశంలో ఒక రకంగా చర్చకు వస్తుంది హిందూ దేవాలయాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. మా దేవాలయాలపై దేవాదాయ శాఖ పెత్తనం ఏంటి అని. సో దానికి తీసుకొచ్చి లింక్ చేశారు. యా ప్లీజ్ కంటిన్యూ సార్, కంటిన్యూ. తర్వాత ఇదే దేవాలయానికి సంబంధించి ఎక్కడైనా దేవాలయాలు, ఈవెన్ తిరుమల తిరుపతిలో కూడా బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఆలయంలో చేస్తారు. ఇక్కడ ఈవెన్ అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి కూడా ఎస్బీఐకి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి సంబంధించిన ఇన్ప్రపోర్షనేట్ ఆస్తులు ఏదైతే తక్కువ 10-20 వేలు జీతానికి పనిచేస్తున్నటువంటి వారు కూడా ఆస్తులు కొన్నారనేది ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది దర్యాప్తు చేస్తుంది, తీసుకువెళ్తుంది. కాదు సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, అయోధ్య రామాలయానికి సంబంధించి భూములు కొంటే ఆ భూములు ఎక్కువ ధర చూపించి కమిషన్లు తీసుకున్న మాట వాస్తవం కాదా?
ఇది అబద్ధం అంటారా? ఇది నిజం కాదంటారా? ఇది ఇక్కడ చూడండి, ఇది రెండో ఆరోపణ. మొదటి ఆరోపణ వచ్చేసి ఆలయ ప్రారంభ సందర్భంలోనే భూములు కొన్నప్పుడు అది సత్యదూర్ధం, పూర్తిగా విరుద్ధమైంది. అది కానే కాదు. ఇది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని దర్యాప్తు చేస్తున్నాయి, అరెస్టులు కూడా జరిగాయి. కాబట్టి దీన్ని మనం ఈ రోజు కూడా చర్చించుకున్నాం. ఇది చర్చించుకోవడానికి అవకాశం ఉన్న అంశం కూడా నేను కాదండి. అయితే దీని వెనక ఎవరున్నారు, దీనికి ఫలితాలు శ్రీశ్రీ గారు ఒక మాట మాట్లాడతారు కదా, ఎవరి ఎజెండా ఎక్కడ ఉంటుందో, ఏం మాట్లాడితే ఎక్కడ ఫలితం వస్తుందో అని. ఈ రోజు దాన్ని అంతటి కూడా దేశంలో జరుగుతున్నటువంటి చర్చకి ఇది వ్యతిరేకంగా చేయటం కోసం అందులో భాగంగా జరిగినటువంటి దానే ఈ రోజు కూడా మేమందరం కూడా హిందువులుగా భావిస్తున్నాం. అయితే ఇక్కడ తప్పు జరిగిన వారిని ఎవరైనా వదిలేస్తారా వదిలేయరా అనేటంటే ఖచ్చితంగా బాధ్యులైన వారు చట్టం పరిధిలోనే ఉంటారు. తెలిసి జరిగినా తెలియక జరగకపోయినా కూడా తెలిసి జరిగినా కూడా వారు ఖచ్చితంగా బాధ్యత వహించాలంటే చట్టం తన పని దాని చేసుకుని దీనిలో బీజేపీ గానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ కలగజేసుకునే అంశమే ఉంది. ఎందుకంటే దైవమైనటువంటి హిందువులకు శ్రీరామచంద్రుడు అనేటువంటి జరిగిన సంఘటన పట్ల ఈరోజు మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు ఈ సింధు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము ఇటుకలు ఇచ్చామని కూడా నిన్న ప్రెస్ లో మాట్లాడిన అందరూ కూడా ఎవరెవరి దగ్గర ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయో అవన్నీ ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఒక ట్రస్ట్ లో జరుగుతున్నటువంటి విషయాల వెండిటికలకు సంబంధించి క్లారిటీ ఇచ్చిందిలేండి. సిట్ వెండిటికలకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది, అవి ఎక్కడా మిస్ అవ్వలేదని క్లారిటీ అయితే ఇచ్చింది. సో మిగతా ఆరోపణల మీద అయితే క్లారిటీ ఇవ్వాల సిట్. మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు టైం ఇస్తా. వంశీ గారు ఒక సెకండ్ క్లోజ్ చేస్తాను మీకు. ఇదే ట్రస్ట్ కు సంబంధించినటువంటి విషయాలలో ఇది హిందువులు కాబట్టి పారదర్శకంగా ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేస్తున్న కేసులు పెట్టే. మిగతా సంస్థలలో ఇప్పుడు మీకు చర్చిలలో గానీ, మసీదులలో గానీ జరిగే విషయాల పట్ల ఏం జరుగుతున్నదో మీకు మత అందరికీ తెలిసిన విషయాలే కదా. అది ఈ ఒప్పు బోర్డులో గానీ జరుగుతున్న బయటకు వచ్చినప్పుడు మాట్లాడదాం సార్ ఆ అంశాలు. ఇప్పుడు అవి తెరపైకి రానప్పుడు ఆ అంశాల గురించి మాట్లాడటం సబబు కాదు. చాలా విషయాలు చర్చకు రాలేదన్నదే ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది. రైట్. సో ఏం చెప్తారు మిట్టా గారు? మొత్తంగా అయోధ్య రామాలయం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్పారు. రకరకాల అంశాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు చోరీ అంశం అనేది రావటం ఓ రకంగా బాధాకరమైన అంశమే. ఇంత ప్రతిష్టగా రామాలయాన్ని నిర్మించినప్పుడు అక్కడ విరాళాలకు సంబంధించి కానీ ప్రతిదానికి కూడా కాస్త సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఇంకా పెంచాల్సి ఉండిందా? అసలు ఇంటి వాళ్లే దొంగలయ్యారా ఏంటి? అసలు ఈ అంశం ఎలా చూడొచ్చు అంటారా? ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ గారు, ఇంత పవిత్రమైన ఆలయం గురించి, అందరి ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని ఆలయం గురించి ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం కొంత బాధాకరమే. కానీ ఇది జరగటానికి ఎవరు కారణం? ఇది చాలా కీలకమైన ప్రశ్న. నేను అంటున్నా, ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర దీంట్లో 15 మంది మెంబర్స్ ఉంటే 12 మందిని నామినేట్ చేశారు. నామినేట్ అంటే మన ఇష్టంలో పెట్టుకోవడమే కదండి. రెండో కీలకమైన విషయం ఏంటంటే, ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి నృపేంద్ర మిశ్రా 5 సంవత్సరాల 3 నెలలు పనిచేసినటువంటి వారిని తీసుకొచ్చి రామ జన్మభూమి కన్స్ట్రక్షన్ కమిటీకి అధ్యక్షులు చేసిరు ప్రధానమంత్రి గారు. ఇక వీళ్ళ కింద పనిచేసేటోళ్ళు అంటే వీళ్ళనే నామినేట్ చేస్తే ఇంకా వీళ్ళ కింద వాళ్ళని ఎట్లా ఉంటారు? ఆ టిన్ను యాదవ్ అని ఆయన పర్యవేక్షణ విభాగంలో ఉన్నాడు. ఆయన కింద ఇంకా చాలా మంది 40 బాక్సులు తీసుకుపోయి లెక్క పెట్టే వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నేరుగా ప్రధానమంత్రి గారే నృపేంద్ర మిశ్రాను అపాయింట్ చేయడములు, నెక్స్ట్ 12 మందిని నామినేట్ చేయడము అని అంటే మనం ఎవరిని నిందించాలి? వీరి ఆధ్వర్యంలోనే జరుగుతుంది కదా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మిత్రుడు ఏం చెప్తున్నాడు వెంకటేశ్వర, అది ఏదో జరుగుతుంది అని ఇట్లా మామూలుగా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు విశ్వాస్ పంత్ను ఆ కమిటీకి 3 సభ్య కమిటీకి వేసిన తర్వాత వాళ్ళు ప్రైమరీ రిపోర్ట్ ఇస్తే 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఎప్పుడు చేస్తారండి? వీళ్ళకు నిజం అనిపిస్తేనే కదా, ఆరోపణలు చేస్తేనే కదా. ఇప్పుడు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో లెక్కలేనన్ని మిస్సింగ్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఫస్ట్ ఇది పూజ, అది ఫస్ట్ స్టార్టింగ్ లో పూజ చేసినప్పుడు 60 కిలోల సిల్వర్ బార్లు అంటే దాంట్లో గోడలలో పెట్టాలని దానం చేసినటువంటి భక్తులు ఇచ్చినటువంటి 60 కిలోల సిల్వర్ బార్లు మాయం. ఇంకా దారుణం ఏంటంటే, లేదు దానికి సంబంధించి సిట్టు చెప్పింది ఆ విచారణలో వెండి ఇటుకలు మాయమయ్యాయన్నది ఆరోపణ మాత్రమే, ఎక్కడ కూడా మిస్ అవ్వలేదని చెప్పింది. నేను ఏమంటున్నానంటే, ఇది నేను నా సొంతంగా చెప్పినవి కాదు. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఇండియా టుడే వాళ్ళు సర్వే అంటే వాళ్ళు నిర్ధారణ చేసి చెప్పినాయి. నేనేమంటున్నా, రెండో విషయం ఏంటంటే, ఏకంగా శ్రీరాముని పాదుకనే మిస్ అయిందని చెప్తున్నారు. ఇది ఇంకా దారుణం కదా. సరే, ఈ మానవులు ఇచ్చినటువంటి డబ్బులు గాని, ఇటుకలు గాని, బంగారము, జ్యువెలరీ
ఆయన వేసుకునే హారం కూడా మాయం చేసిరండి. అంటే ఇంత దారుణంగా చేస్తుంటే అక్కడ మోడీ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ యోగి గారు ఏం చేస్తున్నారు, అక్కడ అధ్యక్షులు ఏం చేస్తున్నారు? ఒక పవిత్రమైన అంటే ప్రపంచ వ్యాప్తంగా పవిత్రమైనటువంటి రామునికి సంబంధించిన ఆలయంలో మెడకేసుకునే హారం పోతుంది, కాలుకి వేసుకునే పాదుక పోతుంది, ఇక గోడలు పెట్టినాయి సున్నకే సున్నా, ఎన్ని పోయినాయి కూడా తెలియదు. లాస్ట్ కు 3.85 కోట్ల రూపాయల ప్రసాదం కూడా చోరీ చేసిరు, అంటే దొంగతనం చేసిరు. అది కూడా నేనేం చెప్పదలుచుకున్నా అంటే సార్, నేనేం చెప్పదలుచుకున్నంటే ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ ప్రభుత్వం ఉందని చెప్తారు, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెప్తారు, ఎల్లవేళలా కాపాడుతున్నామని చెప్తారు, పవిత్ర కాపాడుతున్నామని చెప్పేటన్ని అబద్ధాలు అనేది మనకు అర్థమవుతుంది. రెండో కీలకమైన విషయం, ఒక్క నిమిషంలో క్లోజ్ చేస్తా. ఇప్పుడు భారతదేశంలో దగ్గర ఇప్పుడు 319 ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు 362 అయితే 2/3 వంతు మెజారిటీ. అది కూడా 100% సాధిస్తారు, ఎందుకంటే వాళ్ళ పని అది కదా. ప్రాంతీయ పార్టీ ఆపరేషన్ అదే. ఇప్పుడు 200 అది కూడా. ఇంకొకటి ఏం తెలుసా సార్, ఒకవేళ సాధించని పక్షంలో వాళ్ళ తెలివితేటలు ఏం తెలుసా, అరే మీరు ఈ సమావేశానికి గైరాజరు కాండి అని చెప్తారు, అప్పుడు తగ్గిపోతుంది కదా 362 నుంచి ఏదో 350కి. నేను ఏమంటున్నంటే ఇన్ని చేసే మీరు ఎప్పటి నుండో అంటే 1980 నుంచి మీరు చెప్తున్నటువంటి గోమాత పూజనీయం ఎవరు కట్ చేయొద్దని చేస్తున్న మీరు జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటిస్తలేరు? రెండో విషయం చెప్తుంది. ఇప్పుడు మీరు మహిళల గురించి మొన్న లింకు చేసి మరీ పెట్టి అబాస్ పాలైంది కదా, అది చేసే దేవుడు ఎరుగు. మీరు ఎట్లాగ ఇప్పుడు కూడా వాయిదేస్తారు, నెక్స్ట్ ఎన్నికల దాకా వాయిదేస్తారు, ఆ విషయం మాకు తెలుసు. కానీ కనీసం ఇప్పుడు జరుగుతున్నటువంటి విస్తరణలోనైనా ఆ 33% 32% వీళ్ళు చెప్పేటి అబద్ధాలు సార్. ఏకంగా శ్రీరామచంద్రుని పాదుకర్మాయం చేసిన వాళ్ళు, పోతాంటే చూసిన వాళ్ళు దానికి బాధ్యత వహించాలి. నేను అంటున్నా, శ్రీరాముని మించిన ఇప్పుడు లేదు ఎక్కడ. అంటే పెద్ద దేవుడు మనకు, ఆయన భక్తి పరవశంలో కోట్లాది మంది ఎంతో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. మరి వారి పాదుక మాయమైతే ఎవరు బాధ్యత వహించాలి? మోడీ బాధ్యత వహించాలి. నేను అంటున్నా, మోడీ షుడ్ రిజైన్. ఇక ఇంత పెద్ద దేవుణ్ణి ఆయన వస్తువుని కాపాడలేకపోతే ఎందుకండి మీరుండి? అక్కడ బుల్డోజర్ అంటారు, ఇక్కడ మీరిద్దరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, అన్ని చేస్తున్నామని చెప్తారు. అందుకనే దేవుడు కూడా తక్కువ ఏం చేయలేదు వీళ్ళకు. అయోధ్యలో ఎంపీని శేషు సార్, మొత్తంగా రామాలయానికి సంబంధించి ఈ అంశం తెరపైకి రావటం, సిట్ విచారణ కొనసాగటం, రకరకాల అంశాలు తిరుగుతున్నాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ రాముని చరిత్రను భావితరాలకు అందించాలి, ఒక స్ఫూర్తిని పొందుతూ ఉంటాం. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆలయాన్ని నిర్మించారు, ఇటువంటి చోరీ జరగటం ఒక రకంగా అందరికీ బాధాకరమే. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఇప్పుడు ఇక్కడి నుంచైనా ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంశీ, నా తండ్రి పేరు రామయ్య, ఆ కొడుకు పేరు శ్రీరాముడు. నేను ఒక వైష్ణవుడిని. అసలు ఈ దేవాలయాల్లో చిన్నరాముడే దేవాలయాల్లో జరుగుతున్న ఇట్లాంటి వాటిపైన డిబేట్స్ లో మాట్లాడటమే నాకు ఎందుకో అంత సుముఖంగా అనిపించట్లేదు. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ఆరోపణలకు కూడా ఎంత రాజకీయం చేశారు. ఇవాళ అసలు దేశంలోనే ప్రపంచంలోనే భక్తులందరూ శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కి ఇచ్చినటువంటి విరాళాలలో అవకతవకలు జరిగాయి, సరైన రికార్డ్స్ మెయింటైన్ చేయలేదు, అటు నగదుని ఇటు నగలను మాయం చేశారు అనేటటువంటి ఆరోపణలు వస్తుంటే ఇంతకంటే నీచమైన పని ఇంకొకటి ఉంటుందా? అంటే ఇవాళ దేవుళ్ళని కూడా గుడులను కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చి మనం దేవుళ్ళకు కూడా రాజకీయాలు అంటగట్టేటటువంటి స్థాయికి వెళ్ళిపోయామంటే ఇంక ఎక్కడ మనకి ప్రశాంతత దొరుకుతుంది? గుడికి ఎందుకు వెళ్తాం? ప్రశాంతత కోసం వెళ్తాం. ఈ అట్మాస్ఫియర్ నుండి భగవంతుడా నన్ను కాపాడు, కాస్త నాకు మనశ్శాంతిని కలిగించని అక్కడికి వెళితే ఆ భగవంతుడిని కూడా రాజకీయాల్లోకి లాగేస్తే మనం ఇక ఎవరికి ఆ భగవంతుడు ఎవరికి చెప్పుకోవాలా? అందుకే శ్రీరాముడు అడవికి పోతున్నప్పుడు కప్ప అంటది తెలిసే కదా, రక్షించాల్సిన వాడే తొక్కితే బాధ పెడితే నేను ఎవరికి చెప్పుకోవాలని అంటదనేటటువంటి ఒక మాట చెప్తాం శ్రీరాముడికి చరిత్ర చదువుకునేటప్పుడు. కాబట్టి వాళ్ళ అదే పరిస్థితి ఉన్నది. వాళ్ళ దేవుళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలవనటువంటి పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయాము.
ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయల డబ్బులను ఇవాళ రామ జన్మభూమి ట్రస్ట్ కి ఇచ్చారు. ప్రభుత్వాలకు ఏం సంబంధం లేదండి అయోధ్యలో రామ జన్మభూమి కట్టడానికి. ట్రస్టే కట్టింది. ఇవాళ ఆ ట్రస్టే వచ్చినప్పుడు నిర్మాణం జరిగినప్పుడు మేమే కట్టామని బాధ్యత తీసుకున్నప్పుడు, ఇవాళ అవకతవకలు జరిగినప్పుడు ఈ అవకతవకలకు మాదే బాధ్యత అనేటటువంటి బాధ్యత తీసుకోకుండా ఇవాళ ట్రస్ట్ పైన నెట్టి వేస్తున్నాము. ఇవాళ ట్రస్ట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. చంపత్ రాయ్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. తర్వాత మెంబర్ అయినటువంటి అనిల్ మిశ్రాను కూడా రాజీనామా చేయించారు. అరెస్ట్ ఎఫ్ఐఆర్లు కట్టినటువంటి వాళ్ళందరూ చిన్న వ్యక్తులే. ఎప్పుడైనా ఇలాంటి ఆరోపణలు వస్తే పెద్ద తలకాయల జోలికి వెళ్లకుండా చిన్న వాళ్ళపైన కేసులు పెట్టి చిన్న వాళ్ళను అరెస్ట్ చేసి తర్వాత ఈ మొత్తం కేసుని పక్కదారి పట్టించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సంఘటనలు గతంలో చూసాము. ఈ కేసులో కూడా అదే జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేను మోడీని దేశవ్యాప్తంగా ఒక హీరోగా చెప్తుంటారు. ఎక్కడైనా అక్రమాలు చెప్తే క్రిమినల్స్ ఎక్కడనుంటే ఎవరైనా క్రిమినాలిటీకి పాల్పడితే వాడిని ఎన్కౌంటర్ చేసేస్తాడు మా యోగి అని చెప్తారు. మరి ఇక్కడ ఏం చేయాలా? ఇంత దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తుల పట్ల ఏం చేయాలా? ఒక సిట్ వేశారు. సిట్ వేసినప్పుడు ఏమన్నారు? చంపత్ రాయ్ లాంటి వాళ్ళు నిర్దోషులు అనేటటువంటి ఒక అభిప్రాయం చెప్తే ఇవాళ చంపత్ రాయ్ ఎందుకు రాజీనామా చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అనేటటువంటి ప్రశ్నకు కూడా సమాధానాలు చెప్పాలా. కాబట్టి ఇలాంటి ఒక సెన్సిటివ్ కేసులలో ఇవాళ ప్రభుత్వాలు తప్పించుకోవచ్చు, ట్రస్ట్ కి ఆధారాలు లేవని సాక్ష్యాలు లేవని తప్పించుకోవచ్చు, కానీ భక్తుల మనోభావాలను విశ్వాసాలను దెబ్బతీసినటువంటి వాళ్ళు అవుతారు. రెండోది ఏంటి అనంటే యూపీలో భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఇది ఒక అంశము తీవ్రమైనటువంటి ప్రభావం చూపెడుతుంది. రాజకీయంగా నష్టం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇవాళ యోగి యూపీలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఈ అయోధ్య రామ ట్రస్ట్ లో జరిగినటువంటి అవకతవకల పైన మాట్లాడినటువంటి సందర్భం ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించాం. ఇది కామన్ డైలాగ్ కదా. అది తెలంగాణలో గాని యూపీలో గాని మరి ఏ రాష్ట్రంలో గాని ఎక్కడన్నా అక్రమాలు జరిగినప్పుడు ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు పాలకులు ఏం చెప్తారంటే అక్రమార్కులను మేము ఉపేక్షించేది లేదు, దీంట్లో ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా శిక్షించి తీరుతాం, చట్టం తన పని తాను చేసుకపోతుంది అని చెప్తారు. కానీ చట్టం ఎక్కడ కూడా తన పని తాను నిష్పక్షపాతంగా నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి ఇట్లాంటి కేసుల్లో మనం చూడలేదు. కానీ ఇక్కడ భక్తుల మనోవిశ్వాసాలు మనోభావాలు దెబ్బతినేటటువంటి ఒక అంశం జరిగింది. ట్రస్ట్ అకౌంటబిలిటీ లేకుండా చేయటము, ట్రస్ట్ లో ఇట్లాంటి అవినీతి పరులు చేరటము, ట్రస్ట్ లో ఇట్లాంటి అవినీతి పరులను అపాయింట్ చేయటము ప్రభుత్వాల తప్పిదంగానే మనం చూడాలా. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మానిటరింగ్ లేదు. ట్రస్ట్ ని విచ్చలవిడితనానికి వదిలిపెట్టారు. వస్తున్నటువంటి కోట్లాది రూపాయలు ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వస్తాయండి. బట్ వీటన్నిటిపైన ప్రభుత్వాలు మానిటరింగ్ చేయకుండా, సరే గుడులకు వచ్చినటువంటి డబ్బులను దేనికి వాడతారనేది అదొక పెద్ద డిఫికల్ట్ ఆస్తి అంత చర్చించవచ్చు. కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ట్రస్ట్ నిజాయితీగా పనిచేయాలి కదా, ట్రాన్స్పరెంట్ గా పనిచేయాలి కదా, అకౌంటబిలిటీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కదా, బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. మరీ ముఖ్యంగా ఈ ట్రస్ట్ అనేది స్వచ్ఛంద సేవకు సంబంధించింది కాదు కదండి, ఒక అనాథాశ్రమానికి సంబంధించింది కాదు కదండి. ఇది ఒక పవిత్రమైనటువంటి ఒక యజ్ఞానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కదా. బట్ అక్కడ కూడా మీరు అన్యాయానికి అక్రమాలకు పాల్పడుతున్నారంటే అసలు ఇంకెక్కడ నీతి నిజాయితీ న్యాయం దొరుకుతుందో ఎవ్వరికి తెలియట్లేదండి. అందుకే మొత్తం ఒక అవినీతి పరమైనటువంటి వ్యవస్థలని. ఇంకొకటి నేను వెంకటేశ్వర రెడ్డి గారికి నచ్చకపోయినా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఒక అంశం కూడా చెప్తాను వంశీ. ఇటీవల నీట్ పేపర్ లీక్ అయింది కదా. నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారులు 3 ప్రొఫెసర్లు, పేపర్ సెట్ చేసినటువంటి 3 ప్రొఫెసర్లను మనం దోషులుగా తెలిస్తే ఈ 3 ఈ దేశంలో ఒక పెద్ద సంస్థకు అనుబంధంగా పనిచేసినటువంటి వాళ్ళు. ఎక్కడికి పోతున్నాం అండి మనం? ఇట్లాంటి దేశం కోసం ధర్మం కోసం అని మనం చెప్పేటటువంటి వాళ్ళం ఖచ్చితంగా నిలబడాలి, నిజాయితీగా నిలబడాలి, ధర్మంగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనమే అక్రమాలకు పాల్పడితే ఏమి సందేశం ఇస్తాము అనేటటువంటి ప్రశ్నకి ఎక్కడ కూడా సమాధానం దొరకట్లేదు. దేవుడి దగ్గరకు పోయి మొక్కుందామన్నా, దేవుడికి మొరబెట్టుకుందామన్నా ఆ దేవుడినే వివాదాల్లోకి లాగుతున్నటువంటి, ఆ గుడులనే వివాదాల్లోకి లాగుతుంటే ఇంకెక్కడికి పోవాలా? చూద్దాం సార్ ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. మొత్తంగా అయోధ్య రామాలయ విషయం అయితే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. మీరు చెప్తున్నట్టుగా ఆ రామాలయానికి వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ అనాలా, ఆ రాముడికి జరిగిన అన్యాయానికి సంబంధించి కానీ, ఆ నగదుకు సంబంధించి కానీ, నగలకు సంబంధించి కానీ ఏ విధంగా
చోరీ జరిగాయని అంశాల గురించి మాట్లాడుకోవాలన్న పరిస్థితి రావటం మాత్రం అందరికీ శోచనీయమే. సో ఎటువంటి దర్యాప్తు జరుగుతుంది, ఇక నుంచి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న శేషు గారికి, మిట్టా నరసింహ